హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాణి కార్తిక్. మీ ఇంట్లో కూడా అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. 2 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు మీ పిల్లలు. 3 అరటికాయలు నీట్గా పీల్ చేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఫ్రైకి గ్రేవీకి తగ్గట్టుగా 3 ఆనియన్స్ తీసుకున్నా. దాంట్లో చిన్న అల్లం, వెల్లుల్లి మూడింటిని మిక్సీ పట్టి ఉంచుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టిన ఆనియన్స్ పేస్ట్ని వేసి 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లో పేస్ట్లో కూడా అల్లం వెల్లుల్లి వేసాం కదా, అవి బాగా ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ రావాలి. అప్పుడు మంచిగా వేగుతుంది, మంచి కలర్ అంతా బాగుంటుంది, టేస్ట్ కూడా. ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసి సాల్ట్, పసుపు వేసుకొని కలిపి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ముక్కల్ని కలిపి చూడండి. అప్పుడు ముక్క చక్కగా మగ్గుతుంది. ముక్క చక్కగా మగ్గాక ఇంకొక 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్, గరం మసాలా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. అప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలకి పెడితే అస్సలు ఇది అరటికాయ కర్రీ, ఆలు కర్రీ అని అంటూ ఉంటారు.